ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు 30, 2025. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేసి పరస్పరము కలిసి తరగతులు నిర్వహించండి. తమ కళ్యాణము మరియు ఇతరుల కళ్యాణము చేసి సత్యమైన సంపాదన చేసుకుంటూ ఉండండి. ప్రశ్న: పిల్లలైన మీకు ఏ అహంకారము ఎప్పుడు రాకూడదు? జవాబు: ఈ చిన్న చిన్న బాలికలు మాకేం తెలిపిస్తారని అనేక మందికి అహంకారం వస్తుంది. పెద్ద అక్కయ్య లేరంటే అలిగి క్లాసుకి రావడమే నిలిపేస్తారు. ఇది మాయ కల్పించే విఘ్నం. బాబా చెప్తున్నారు, పిల్లలారా, మీకు వినిపించే టీచర్ నామరూపాలను చూడక తండ్రి స్మృతిలో ఉండి మురళిని వినండి. అహంకారంలోకి రాకండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: మురళి వినే సమయంలో బుద్ధియోగము వెలుపల భ్రమించటం లేదు కదా అని పరిశీలించుకోవాలి. మేము శివ బాబా మహావాక్యాలు వింటున్నామని సదా స్మృతిలో ఉండాలి. ఇది కూడా స్మృతి యాత్రే అవుతుంది. రెండో పాయింట్: మాలో జ్ఞానము, యోగము మరియు దైవీ గుణాలున్నాయా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. అత్యాస భూతము లేదు కదా, మాయకు వశమై ఏ వికర్మ చేయలేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. వరదానము: నిమిత్త భావం యొక్క స్మృతి ద్వారా అలజడిని సమాప్తం చేసే సదా అచల్ అడోల్ భవ. వివరణ: నిమిత్త భావం ద్వారా అనేక ప్రకారాల మైపన్, మేరాపన్, నాది మరియు నేను సహజంగానే సమాప్తమైపోతుంది. ఈ స్మృతి అన్ని ప్రకారాల అలజడి నుండి విడిపించి అచల్ అడోల్ స్థితిని అనుభవం చేయిస్తుంది. సేవలో కూడా శ్రమ చేయాల్సిన పని ఉండదు. ఎందుకంటే నిమిత్తంగా అయ్యేవారి బుద్ధిలో సదా నేను ఏం చేస్తాను, నన్ను చూసి అందరూ చేస్తారు అని ఉంటుంది. సేవకు నిమిత్తంగా అవ్వడం అనగా స్టేజ్ పైకి రావడం. స్టేజ్ వైపు స్వతహాగానే అందరి దృష్టి వెళుతుంది. కనుక ఈ స్మృతి కూడా రక్షణ సాధనంగా అవుతుంది. స్లోగన్: అన్ని విషయాలలో న్యారాగా అనగా అతీతంగా అయితే పరమాత్మ తండ్రి యొక్క సహాయము, ఆధారము అనుభవమవుతుంది. అవ్యక్త సూచన: సహజయోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. వర్తమాన సమయంలో భ్రమిస్తున్న ఆత్మలకు ఒకటేమో శాంతి కావాలి, రెండవది ఆత్మిక స్నేహం కావాలి. అన్ని చోట్ల ప్రేమ మరియు శాంతుల అభావమే ఉంది. అందువలన ఏ ప్రోగ్రాం చేసినా అందులో మొదట తండ్రి సంబంధం యొక్క స్నేహాన్ని మహిమ చేయండి. తర్వాత ఆ ప్రేమతో ఆత్మల సంబంధాన్ని జోడించిన తర్వాత శాంతిని అనుభవం చేయించండి. ప్రేమ స్వరూపము మరియు శాంతి స్వరూపం రెండిటి బ్యాలెన్స్ ఉండాలి. అచ్చా, ఓం శాంతి.